ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. ఏపీలో సుమారుగా 30 కేసులు, తెలంగాణలో సుమారుగా 10 నుంచి 15 కేసులు నమోదయ్యాయి. తాజాగా వరంగల్లో ఒకే రోజు 7గురికి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. వరంగల్లో నిన్న ఒక్కరోజు టెస్ట్ చేయగా 7గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఎంజీఎం హాస్పిటల్ దగ్గరలోనే 6గురికి పాజిటివ్ గా నమోదైనట్టు తెలుస్తోంది. మరోవైపుగా ఎంజీఎం హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి పీజీ డాక్టర్ కూడా కరోనా వైరస్ సోకింది. తీవ్రమైనటువంటి దగ్గు, జలుబు, జ్వరంతో పేషెంట్లు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. అయితే వరంగల్లో కరోనా లేదంటున్నారు డిఎంహెచ్ఓ సాంబశివరావు, కానీ 7 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పుడు ప్రజెంట్ యాక్టివ్ కేసుల సంఖ్య 11కు పెరిగింది. ఏపీలో 30 కేసులు ఇంకా యాక్టివ్లోనే ఉన్నాయి, తెలంగాణలో 11. అంటే ఏ స్థాయిలో విస్తరిస్తున్న అర్థం చేసుకోండి. కరోనా ఇది మామూలు ఏదో సాదాసీదాగా వచ్చేటువంటి చిన్నగా 10 రోజులు పడుకుంటే అయిపోతుంది అనుకుంటే పొరపాటే. మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధి కాదు ఇది. కరోనా ఒక్కసారి ఆ పేరు వింటేనే గత చరిత్రను గుర్తుపెట్టుకోండి. ఎంతటి ఇబ్బందులు పాలయ్యాం, ఎంతలా ఇబ్బంది పడిపోయాం, ఎంతలా భయభ్రాంతులకు గురైపోయాం, ఎన్ని ప్రాణాలు పోయాయి, మన కళ్ళెదుట తిరుగుతున్న వారు ఎంతమంది కుప్పకూలిపోయారనేది ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తాజాగా వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్లో అక్కడ కూడా స్పెషల్గా కరోనా వార్డుని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. సుమారుగా 7గురిని కూడా అక్కడే చికిత్స అందిస్తున్నారు. తీవ్రమైనటువంటి దగ్గు, జలుబు, జ్వరంతో వారంతా ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. ఒకే రోజు 7గురికి కరోనా పాజిటివ్ రావడం, నిర్ధారణ కావడం అనేది కాస్త వరంగల్ ప్రజల్ని, వరంగల్ జిల్లా వాసులందరినీ కూడా భయభ్రాంత గురి చేస్తుంది. ఎందుకంటే ఒకే రోజు 7గురికి వారందరూ కూడా కొంత సిమ్టమ్స్ ఉన్నాయి, వారంతా ఫేస్ చేస్తున్నారు, ఇబ్బందులు పడుతున్నారని చెప్పి టెస్ట్ చేయగానే 7గురికి కూడా పాజిటివ్. దాంట్లో ఒక పీజీ డాక్టర్ కూడా ఉన్నారు, తనకు కూడా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. ఎస్, వరంగల్లో కరెంట్ సిచ్యువేషన్ నేను మీకు మరింతగా అప్డేట్స్ ప్రతినిధి వెంకటరత్నం నుంచి అందించే ముందు ఒకసారి స్టేట్ వైడ్గా యాక్టివ్ కేసుల సంఖ్య చూస్తే కనుక భారతదేశ వ్యాప్తంగా 4026 కేసులు ఇప్పుడు యాక్టివ్లో ఉన్నాయి. 4026 కేసులు. సుమారుగా ఇప్పటివరకు 37 మంది మరణించారు. దానిలో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 10 మంది మరణిస్తే కేరళ నుంచి 9 మంది మరణించారు. ఇక తెలుగు రాష్ట్రాల మరణాల సంఖ్య ఇంతవరకు నమోదు కాలేదు. కానీ ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో అటు ఏపీలో 28 కేసులు యాక్టివ్గా ఉన్నాయి ప్రజెంట్. ఇటు తెలంగాణలో ఈ రోజుతో కలిపి సుమారుగా 11 కేసులు యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. టెస్టులు పెంచితే ఇక్కడ గమనించండి, టెస్టుల సంఖ్య పెరుగుతోంది అని అంటే కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. సో వరంగల్లో కొంతమంది సిమ్టమ్స్తో వచ్చిన వారికి టెస్ట్ చేయగా వారికి పాజిటివ్ నిర్ధారణ అయింది. మీ చుట్టూ ఇంకెవరైనా గనక ఆ సమస్యతో బాధపడితే దీంట్లో అవమానపడాల్సిన పని లేదు. మన ప్రాణాలు మనం రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనపైన ఉంది. కాబట్టి వెంటనే టెస్ట్ చేసుకోండి. మీకు టెస్టులు చేసుకుంటే దాంట్లో నిర్ధారణ కాలేదంటే మీరు యథేచ్ఛగా చిన్నగా మెడిసిన్ వాడవచ్చు. కానీ కనుక నిజంగా పాజిటివ్ వస్తే మీరు నలుగురికి అంటించక మునిపే మీ అంతటా మీరే స్వీయ నియంత్రణలో ఉండిపోయి మీరు దాన్ని ట్రీట్ చేయడం కోసం ప్రారంభించండి. డైట్ ఫాలో అవ్వండి, డాక్టర్స్ ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ఫాలో అవ్వండి. లేదు అనుకుంటే కనుక డెఫినెట్గా అది విస్తరించే అవకాశం ఉంది. సో కొంత జాగ్రత్త తీసుకోండి. మా ప్రతినిధి వెంకటరత్నం దగ్గరికి వెళ్తాను నేను. ఎస్ వెంకటరత్నం, కరెంట్ వరంగల్ సిచ్యువేషన్ ఏంటి? అంటే టెస్టులు చేసినటువంటి ఆ 7గురికి పాజిటివ్ వచ్చింది, వారిని ఎలా ట్రీట్ చేస్తున్నారు, వారి కరెంట్ వాళ్ళకి సంబంధించి హెల్త్ స్టేటస్ ఏంటి వాళ్ళది? అయితే మనోజ్, ప్రస్తుతానికైతే వరంగల్లో కూడా కరోనా వచ్చిందన్నటువంటి వార్తలు విన్న తర్వాత కూడా ఒక ఆందోళనపరమైనటువంటి వాతావరణం నెలకొంది. వరంగల్ ఎంజీఎం పరిసర ప్రాంతాల్లోనే ఇట్లాంటి కేసులు ఎక్కువగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఆ పేరుకు 7 కేసులే అని చెప్పి అంటున్నారు, కానీ అది సంఖ్య పెరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతానికి వరంగల్లోని ఒక ప్రైవేట్, అంటే ఎంజీఎం ఎదురుగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్లోనే 6గురు తీవ్రమైన దగ్గు, జలుబు, అలాగే ఆ ఛాతీ నొప్పితో బాధపడుతున్నటువంటి పరిస్థితులు కనిపించింది. దీనికి సంబంధించి కూడా ఇది కరోనా లక్షణాలే ఉన్నట్టుగా డాక్టర్లు అనుమానం వ్యక్తం చేసి వారికి పరీక్షలు చేయగా కరోనా వచ్చినట్టుగా నిర్ధారణ చేసినట్టుగా సమాచారం. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ వాళ్ళకి చికిత్స అందిస్తున్నారు స్పెషల్ క్వారంటైన్ లో. అంటే ఇది బయటికి పొక్కకుండా ఈ భయాందోళన వ్యక్తం చేస్తున్నారన్నటువంటి ఒక సూచనలతోటి ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లోనే వీరికి చికిత్స అందిస్తున్నారు. అందులో దాంతో పాటు ఎంజీఎం లో పనిచేస్తున్నటువంటి ఒక పీజీ డాక్టర్ కు కూడా కరోనా వచ్చిందన్నట్టు తేలడంతో ఇటు డాక్టర్లు కూడా అప్రమత్తం అవుతున్నారు. ఎప్పటికీ నిత్యం రద్దీగా ఉండండి. ఎంజీఎం పరిసర ప్రాంతాల్లోనే ఇట్లాంటివి రావడంతో కొన్ని వేల మంది ఒకేసారి హాస్పిటల్కు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువగా రోగులు ఎక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉండడంతో ఇక్కడ ఎంజీఎం పరిసర ప్రాంతాల్లోనే ఇది మరింత విస్తరిస్తే మాత్రం చాలా ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి డాక్టర్లు కూడా అప్రమత్తమయ్యారు. ఈ కరోనాకు సంబంధించినటువంటి టెస్ట్ ఇంకా మొదలు కాలేదు ఇది ఎంజీఎం లో. ఒకవేళ టెస్టులు చేస్తే ఎంతమందికి వచ్చిందన్నటువంటి కోణంలో కూడా ఇంకా గమనించవచ్చు. ఇప్పటి వరకు అయితే
వరంగల్ డిఎంఎండ్హెచ్ఓ సాంబశివరావు కూడా దీనిపై స్పందించారు. ఇప్పటి వరకు కరోనా కేసులు తమ దృష్టికి రాలేదని చెప్పారు. కానీ ఇక్కడ పరిస్థితులను బట్టి చూస్తే ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళు 6 ఉన్నారు. ప్రస్తుతం ఒక పీజీ డాక్టర్ కూడా ఈ చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని క్వారంటైన్ లో స్పెషల్ వార్డు ఏర్పాటు చేసి వెంకటరత్నం మీరు చెప్తున్న ప్రకారంగా ఎంజీఎం పరిసర ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితి నెలకొంది. ఎక్కువగా అక్కడికి పేషెంట్స్ వస్తూ ఉంటారు. వందల సంఖ్యలో క్యూలు కట్టి మరీ అందరు నిల్చొని డాక్టర్ల చేత ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉంటారు. సామాన్య బీద మధ్యతరగతి ప్రజలందరూ కూడా అక్కడికి చేరుకుంటూ ఉంటారు. అటువంటి వారిని ఆల్రెడీ దాని ఎదురుగానే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆ ఎంజిఎం హాస్పిటల్లో పనిచేసే పీజీ డాక్టర్ కూడా నిర్ధారణ అయింది అంటే ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతం ఎటువంటి అలర్ట్ జారీ చేయబోతున్నారు, మాస్క్ని మ్యాండేట్ చేయబోతున్నారా, అంటే ఎటువంటి కండిషన్స్ అమలు చేయబోతున్నారు? మరి ఇప్పటికీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం గతంలో సూచించినట్టు మాస్క్లు అలాగే శానిటైజేషన్ ఇక్కడ మ్యాండేటరీగా చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కాకపోతే వైద్య ఆరోగ్య శాఖ దీన్ని గుర్తించి కొంత సూచనలు చేస్తే బాగుంటుంది. కానీ ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా ఎట్లాంటి ఆదేశాలు కూడా తమకు రాలేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వైద్య అధికారులు అలాగే డిఎంఎన్హెచ్ఓ కూడా చెప్పడంతో వీళ్ళు ముందస్తు ప్రివెంటివ్ మెజర్స్ మాత్రం తీసుకున్నారు. వచ్చినటువంటి వాళ్ళకి ఎవరైనా కరోనా పాజిటివ్ వస్తే మాత్రం అంటే టెస్టులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అంటున్నారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం తరపు నుంచి టెస్టులు మాత్రం మొదలు పెట్టలేదు. ఒకవేళ మొదలు పెడితే మాత్రం కేసులు ఎక్కువగా నమోదయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ప్రభుత్వం నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్ కోసం ఎదురు చూస్తున్నామని చెప్పి డాక్టర్లు చెప్పడానికి కూడా ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఎంజీఎం లోనే ఒక స్పెషల్ వార్డు కూడా గతంలో కూడా కరోనా వచ్చినటువంటి టైంలో ఎంజీఎం లోనే ఒక స్పెషల్ వార్డులు ఏర్పాటు చేసి క్వారంటైన్ కోసం అన్ని బెడ్లు కూడా సిద్ధం చేశారు. ఇప్పుడు మళ్ళీ వాటిని రెనోవేట్ చేసి మళ్ళీ బెడ్లు అలాగే క్వారంటైన్ కోసం సిద్ధంగా ఉన్నామని చెప్పి డాక్టర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి డిఎంఎన్హెచ్ఓ సాంబశివరావు కూడా దీనిపై స్పందించి ఇక్కడ మేము కూడా కరోనాకు సంబంధించి కూడా వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రైవేటు ప్రభుత్వ హాస్పిటల్ కూడా ఇన్స్ట్రక్షన్ జారీ చేశామని చెప్పి చెప్తున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ టెస్టులు చేయడం అనేది మ్యాండేటరీగా కనిపించింది. ఎందుకంటే ప్రాణాంతకం కాకముందే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వాల పైన ఉంటుంది. ఎందుకంటే కరోనా ఇది ఒకరి చేతిలో లేదు. ఎందుకంటే ఇక్కడ ఎక్స్పాండ్ అవుతున్నటువంటి కొద్దీ దీని యొక్క తీవ్రత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ తీవ్రత పెరిగితే మాత్రం ఇక్కడ కంట్రోల్ చేయడానికి కూడా గతంలో జరిగినటువంటి అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వీళ్ళు స్పందించాల్సి ఉంటుంది. ప్రివెంటివ్ మెజర్స్ ఎక్కువ తీసుకొని ముందు టెస్టులు చేసి దీనికి సంబంధించినటువంటి సివిఆర్టీని కూడా గుర్తించి ఇక్కడ ట్రీట్మెంట్ అలాగే టెస్టులు అందుబాటులో ఉంచాల్సింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రభుత్వం అధికారులు కూడా స్పందించారు. కానీ ఇప్పటివరకు ఎంజీఎం లో కానీ ప్రభుత్వం తరపు నుండి కానీ ఈ కరోనాకు సంబంధించినటువంటి టెస్టులు మొదలు పెట్టకపోవడాన్ని కూడా ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ ఎంజీఎం లోని ఇట్లాంటి పరిస్థితి టెస్టులు ఇంకా లేకపోవడంతో ప్రస్తుతానికి ప్రైవేట్ ఆసుపత్రులకి ఆశ్రయిస్తున్నారు. ఈ ప్రైవేట్ ఆసుపత్రులు కొంత తెలిసినా తెలియకున్నా కొన్ని డబ్బులకు కూడా కొంత వీళ్ళు టెంప్ట్ అయిపోయి కేసులు ఉన్నాయని చెప్పేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ గతంలో కూడా చూసాము. అసలు ఎండెసివిర్ ఇంజెక్షన్ అనేటువంటివి కూడా కరోనా వచ్చిందని చెప్పి ఇంజెక్షన్ల యొక్క ఆ తీవ్రతను పెంచిన తర్వాత అక్కడ ₹1,00,000 దాకా ఒక ఇంజెక్షన్ వెళ్ళిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఇప్పుడు ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకోకపోవడం వల్ల సొమ్ము చేసుకున్నటువంటి అవకాశం కూడా దీంట్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో టెస్టులు చేయకపోవడం వల్లనే వీళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులు వెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వము ఇక్కడ సివిఆర్టీ ఎవరైతే కనిపిస్తుందో ఇక్కడ టెస్టులు చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశామని, లేకపోతే టెస్టులు కూడా ప్రభుత్వం ఆసుపత్రిలో ఎంజీఎం లాంటి ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని చెప్పి ప్రజలకు కూడా తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే డౌట్ ఉన్నటువంటి వాళ్ళు భయాందోళన వ్యక్తం చేయడంతో పాటు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు కూడా వేస్ట్ చేసుకున్నటువంటి వారికి టెస్టులు చేస్తే దాదాపుగా పాజిటివ్ వస్తోంది. టెస్ట్ల సంఖ్య పెరిగిన కొలది ఇక్కడ యాక్టివ్ కేసు సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ సిచ్యువేషన్ లో ఇంకా టెస్ట్ల సంఖ్య పెంచొచ్చు అంటారా? టెస్ట్ల సంఖ్యని పెంచేటువంటి క్రమంలో అక్కడ సంబంధిత డిఎంహెచ్ఓ కానివ్వండి, సంబంధిత అధికారులు ఎంజీఎం హాస్పిటల్కి వచ్చినటువంటి కనీసం అక్కడికి వచ్చేటువంటి పేషెంట్స్ కైనా కూడా టెస్టులు చేసే అవకాశం ఉందా? ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పటికీ ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు ఏంటంటే ప్రభుత్వం నుంచి ఇంకా స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ రాలేదు. టెస్టులు చేయండి, మీకు పీపీఈ కిట్లు కానీ అలాగే కరోనాకు సంబంధించి ఆర్టీపీసీ టెస్టులు కూడా చేయడానికి సంబంధించి ఇంకా ప్రభుత్వం ఉద్యుక్తం కాలేదు. కొన్ని ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే జారీ చేసింది. కానీ అఫీషియల్ గా ఒక ఇన్స్ట్రక్షన్స్ కానీ ఒక లెటర్ కానీ లేకపోతే అధికారులకు జారీ చేయకపోవడంతో కొంత ఉదాసీనంగానే ఉన్నది. కరోనా అన్నటువంటి భయాందోళన ప్రజల్లో కలుగుతుంది కానీ ప్రభుత్వంలో ఇంకా అనుకున్నంత స్థాయిలో ఇక్కడ రెస్పాన్సిబిలిటీ కానీ ఒకవేళ ట్రీట్మెంట్ కి అవసరమైనటువంటి